ఆ విగ్రహముతో కొట్టుకుతూ పోతుంటి, ఆ లోకంలో కొట్టుకుని పోతుంటే ఆ ప్రజలను ఉద్దేశించి ఆ విశ్వాసాన్ని, చల్లార్పుని విశ్వాసాన్ని మళ్ళా పురుకొల్పించాలని చెప్పేసి ఏలియా గొప్ప పడుదలతో ఒక్కడనే ఉన్నాను నేను. ఇప్పుడు మీరు ఎవరు సేవిస్తారో సేవించుకోండి, నేనైతే ఒక్కడనే. బయలుదేవుని సేవిస్తారా సేవించండి, లేదు ఇక్కలోకి అధికారులు సేవిస్తారా సేవించండి, కానీ నేనైతే యెహోవా దేవుడినే సేవిస్తాను. ఇదే మాట బైబిల్లో ఒక ఆయన అన్నాడు. ఎవరంటే యెహోషువ అనుకుంటా. యెహోషువ అన్నాడు, ఆయన కూడా ఇజ్రాయెల్ని ఉద్దేశించి అన్నాడు. ఏమని? మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, నేనైతే యెహోవాను మాత్రమే సేవిస్తాను. నేను మాత్రమే కాదు, నేనును నా ఇంటి వారును, దేవునికి స్తోత్ర, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించుకుంటాం. మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, దేవతలు సేవించుకుంటారా సేవించుకోండి, విగ్రహ మంత్రగాలు సేవించుకుంటారా సేవించుకోండి, చేతపడ పట్టుకున్నట్టు వారిని సేవించుకుంటారా సేవించుకోండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తామన్నాడు. ఆయన కూడా ఆ మాటలు ఎవరితో చెప్పాడు? హిందువులతో చెప్పలేదు. ఎవరితో చెప్పాడు? ఇజ్రాయిల్తో చెప్పాడు. ఆయన నమ్మిన ఇజ్రాయిల్తోనే చెప్పాడు. ఏ అన్ని జనులతో చెప్పలా. ఈ దానిలు కానీ లేకపోతే చూడండి ఏలియా కానీ యెహోషువ కానీ ఎవరితో చెప్పారంటే ఇజ్రాయెల్ ప్రజలతోనే వారు వాదించారు. మీరు ఎవరితో ఉంటారో ఉండండి, నేనైతే దేవునితోనే ఉంటాను అని చెప్పేసి చల్లార్పుని విశ్వాసాన్ని మళ్ళా రెగ్గొట్టించాడు ఈయన. ఈ కాలంలో అలాంటి విశ్వాసం ఏలే లాంటి, యెహోషువ లాంటి, లేదంటే అపోస్తలుడు పౌలు లాంటి విశ్వాసం లేకపోతే లోకంలో పడిపోయే ప్రమాదం జరుగుతాయి రాబోయే దినాల్లో. చాలా కఠినమైన రోజులు వచ్చేస్తాయి. మన విశ్వాసం గట్టిగా ఉన్నామనుకోండి, ఎవడు వచ్చి ఎన్ని రకాలంటే బోధలు చేసినా గట్టి స్తంభంలాగా ఉంటాం, మనం గట్టిగా కదలకంటూ ఉంటాం. లేదంటే విశ్వాసాలు కొట్టుకుని పోతాం. అలాగే కొట్టుకొని పోటాకు దేవుడు సూతూ ఊరుకున్నవాడు కాదు, మన నమ్మకాన్ని పురుకొల్పించాలనే దేవుడు చెప్తున్నాడు. మీరు ఎవరు సేవిస్తారో సేవించండి, నేనైతే దేవుడిని సేవిస్తున్నా అని చెప్పేసి 450 మంది బయలు ప్రవక్తలతో చెప్పడం జరిగింది. అందుని బట్టి మరి విశ్వాసం మనం నిలకడగా ఉండాలంటే రాత్రి చెప్పాను కొన్ని విషయాలు, ఆ అంశంలోకి వెళ్దాం. సోదరుడు అంటే శ్రద్ధ కోసం చెప్తాను నేను. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుంచి 5-6 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండము 1 నుంచి మనము చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించి, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవులని నీ మీదకు వచ్చి నీకు స్థాపించును. నీవు పట్టణములో దీముపడదువు, పొలములో దీముపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందల, నీ దుక్కుడెట్టులు, నీ గొర్రెల మందలు దీవింపబడను. నీ గంపయు, పిండి పిసుకయు, తొట్టియు దీవింపబడను. నీవు ఎలపలకి వచ్చినప్పుడు దీవింపబడదువు, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారొక త్రోవను నీ మీదకు వచ్చి
7 త్రోవలోన ఎదుటుండి పారిపోవదురు. దేవునికి స్తోత్రం. వారు ఒక త్రోవను వచ్చి 7 త్రోవలో పారిపోతారంట. ఇది ఎప్పుడు జరిగింది చరిత్ర అంటే, యెహోవా మాట శ్రద్ధగా విని, శ్రద్ధ అశ్రద్ధ, విశ్వాసము అవిశ్వాసం, అపనమ్మకము నమ్మకము. చూడండి, ప్రతి ఒక్కటి కూడా 2 ఉన్నాయి బైబిల్లో. శ్రద్ధ అశ్రద్ధ, విశ్వాసం అవిశ్వాసం, నమ్మకము అపనమ్మకం. ప్రతి ఒక్కట 2 ఉన్నాయి. ఇప్పుడు ఎలుగు చీకటి ఎలాగ ఉందో అట్లాగే ఇక్కడ ప్రతి ఒక్కడు కూడా 2 జతలుగా పెట్టాడు బైబిల్లో. అయితే మనం ఏం తీసుకోవాలి? శ్రద్ధ తీసుకోవాలి, ఆ శ్రద్ధ తీసుకోకూడదు. ఈరోజు ఆ శ్రద్ధగా ఉన్న దాన్ని బట్టి కొన్ని కుటుంబాలు పతనం అయిపోతూ ఉన్నాయి, నాశనం అయిపోతూ ఉన్నాయి. దేవుని విడిచిపెట్టి లోకంలో పడిపోతూ ఉన్నారు. శాంతి సమాధానం లేకుండా కొట్టుకుని పోతా ఉన్నాయి కుటుంబాలన్నీ కూడా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంటే, శ్రద్ధగా మీ దేవుడని యెహోవా వాక్కు శ్రద్ధగా, ఎలాగేనాలంట? శ్రద్ధగా. వాక్యం చెప్పినప్పుడు కూడా చిన్నపిల్లలతో మాట్లాడకుండా శ్రద్ధగా వినాలి. కూర్చున్నప్పుడు కూడా బుద్ధిమంతులా కూర్చోవాలి. ఏమండి, ఇన్నప్పటికీ 2 చెవులు కూడా వాక్యం పెట్టేవాళ్ళు. ఫోటోగ్రాఫ్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మీరు సరిగా నిలబడండి, ఏ మాత్రము ఇటు తిరిగారా మీ పేసులన్నీ గుడ్డి పేసులాగా, లేకపోతే తలకలు లేనింటి వరకు పడతారు మీరు అంటాడు. మీరు అటు ఇటు తిరిగితే మాత్రము మీ ప్లేస్, మీ ఫోటోలు సరిగా పడవంటాడు. ఆ కూసేపి ఎలాగ నిలబడతాడండి, ఎలా చూతాడండి? తిన్నగా చూతాడు. శివా, ఇప్పుడు ఒక పక్కన చెప్తూ ఉన్నానా, అక్కడ రెచ్చిపోతున్నారు. అది కాబట్టి ప్రభునందు సోకోదరులరా, దేవుని వాక్యము వచ్చినప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. ఈ రాజకీయ నాయకుడి మాటలు కావు. రాజకీయ నాయకుడి మాటలైతే ఒక సవ్వు ఇటు ఒక సవ్వు వేసి ఏం పర్వాలేదు, ఎందుకంటే ఆ రాజకీయ నాయకుడు తప్పులు చేస్తాడు కాబట్టి. ఇక్కడ చెప్పేవాడు దేవుని వాక్యం కాబట్టి, ఈయన తప్పు చేసినవాడు కాదు కాబట్టి ఈయన ఈ వైపు 2 సవ్వులు వేసేవాళ్ళ. అదే పెద్ద మనిషి వైపు అయితే ఒక సవ్వు వేయు, లేకపోతే 2 సవ్వులు మూసేసుకో, ఏం పర్వాలేదు. కానీ ఈ బైబిల్లో మాటలు ఎవరి మాటలు? జీవమగల దేవుని మాటలు. వినటం వల్ల ఏం కలిగిద్ది అన్నాడు? శ్రద్ధగా వినటం వల్ల విశ్వాసము కలిగిద్ది అన్నాడు. ఎవరిని గూర్చి? క్రీస్తుని గూర్చి విన్నప్పుడు కలిగిద్ది అన్నాడు. మరి రాజకీయ నాయకుడు మాట చెప్తే కలిగిద్దా? మాంత్రికుడు వచ్చి సోది చెప్తే కలిగిద్దా? ఏమంటే నీ ఇంట్లో 500 అవుతుందామని అంటాడు, మా దగ్గరికి అరిచేసి ఇమ్మంటాడు, 500 ఇమ్మంటాడు. దానివల్ల మనకు కలిగిద్దా? దానివల్ల మనకి ఏ ప్రయోజనము లేదు. అందుకని దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఎలా ఆజ్ఞించాడు? మీరు కానా దేశంలో ప్రవేశిస్తే అక్కడ 7 రకాల మనుషులు ఉన్నారు. ఆ 7 రకాల మనుషులన్నీ కూడా మీరు ఎల్లగొట్టాలన్నాడు. చూడండి, 7 రకాల మాటలు మనుషులు ఎలాంటి మాటలు చెబుతా చూడండి. అదే ద్వితీయోపదేశకాండంలో చూడండి, 7 రకాల మనుషులు ఉన్నాడు. 18వ అధ్యాయము 9, 10, 11 చదివయ్యా. 18వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9, 10, 11. నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశమును నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనములు ఏ కృత్యములను నీవు నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్ని గుండము దాటించువనైనను, శకునము చెప్పు సోదుగానైనను, మేఘ శకునము గాని సర్పశకునము గాని చెప్పువానైనను, శిల్లింగివానైనను, మాంత్రికనైనను, ఇంద్రాజాలకునైనను, కర్ణాపిశాసునైనను, దయ్యముల వద్ద విచారణ చేయువానైనను మీ మధ్య ఉండనీయకూడదు. హల్లెలూయా.
ఆ దేశములో ప్రవేశించిన తర్వాత చేయాలన్నాడు దేవుడు. ఏ దేశం అదే? ఏ దేశం అదే? ఆ దేశములో ప్రవేశించిన తర్వాత మీ మధ్యన అసిమెంట్ వారిని